ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి అంటే మినిమం 7th చదివినా రాయొచ్చు, 9th వరకు చదివి కూడా రాయొచ్చు. 2nd క్లాస్ 3rd క్లాస్ అనుభవం కూడా లేకుండా డైరెక్ట్ గా 10th క్లాస్ ఎగ్జామ్ రాయించి ఆయన్ని పాస్ చేయించి ఆయన్ని నెక్స్ట్ 10th క్లాస్ కి లెక్చరర్ ని చేస్తే దీన్ని ఎలా చూడాలి? వాళ్ళ వాళ్ళ మీన్ వాళ్ళ టీచింగ్ ఎలా ఉంటది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు ఎలా ఎడ్యుకేట్ అవుతారు? అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి చదువు గురించి వాల్యూ తెలుసు. ఏం చదువుకోని వాడు కూడా 10th క్లాస్ రాయొచ్చు, తెలుసా మీకు? ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ అని ఉంటుంది. నేను ఎందుకు ఇది అడుగుతున్నాను మీకు నాకు అర్థమైంది. ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ లో అతను కష్టపడి 10th ఒకటేసారి 10 సంవత్సరాలు ఉండి చదవాల్సిన చదువుని చదువుకొని 10th పాస్ అయ్యాడంటే అతని ఇంటెలిజెన్స్ ఎంత ఉంటది? అమ్మో, అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఎల్కేజీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, అనుభవాలు లేకుండా 8, 9, 10 నువ్వు అనుభవాలు ఉన్నాడే పాస్ అవ్వలేక ఫెయిల్ అవి వస్తున్నాడు. ఇక్కడ సరిగ్గా మార్క్స్ రావట్లేదు. ఆయన గ్రేట్ కదా. సరే, ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ ని ఆయన గ్రాప్ చేసుకొని ఎడ్యుకేట్ అయ్యి ఎగ్జామ్ అట్ ఏ టైం రాయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. రెగ్యులర్ స్టూడెంట్స్ కంటే వీళ్ళు ద బెస్ట్ అని చెప్పాలి మనము. సీరియస్లీ? ఎస్. సరే, ఇప్పుడు అంత ఈజీనా? మీరు చెప్పండి, అంత ఈజీనా? మీరు కూడా ఎంబీఏ చేశారు, రైట్? అవునా? నేను ఇంకా పిహెచ్డి చేశాను. ఓకే, మీరు పిహెచ్డి కూడా చేశారు. ఓకే, ఫైన్, వెరీ వెల్, బాగుంది. ఇప్పుడు నేను కూడా ఎంబీఏ చేస్తున్నాను. సెమిస్టర్ మనము 4 సెమిస్టర్లు ప్రాపర్ గా చదువుకున్నాల్సిన ధూళి తీరిపోతుంది. ఓపెన్ చెప్తున్నాను, అవునా? 60% వచ్చింది. అమ్మయ్య, 60% వచ్చిందిరా బాబు అని అనుకున్నాను. కానీ కొంతమంది ఉంటారు టాలెంటర్స్, వాడు ఒక్కటేసారి మొత్తం 4 సెమిస్టర్లు అవతల పడతాడు. మన క్లాస్మేట్స్ ఉన్నారు అలా చాలా మంది. మీ దాంట్లో లేరు, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సరే, వాడు ఫస్ట్ సెమిస్టర్ సరిగ్గా రాయడు, సెకండ్ సెమిస్టర్ రాయడు, థర్డ్ సెమిస్టర్ రాయడు, ఫోర్త్ సెమిస్టర్ లో మొత్తం అని క్లియర్ చేస్తాడు. సరే, ఇది ఓకే. అంటే ఇది డిపెండ్స్ అపాన్ హిస్ టాలెంట్. ఐ యాక్సెప్ట్ దిస్. ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను. నీకు అసలు 10th క్లాస్ పరీక్ష కూడా నువ్వు రాయలేదు, ఓకేనా? కానీ 10th క్లాస్ కి నిన్ను నేను టీచర్ గా, క్లాస్ టీచర్ గా అపాయింట్ చేశాను. ఇల్లీగల్ కదా? ఇల్లీగలా? మరి ఇల్లీగలే కదా. మరి ఎందుకు రాజకీయాలు అతీతంగా జరుగుతా ఉంటాయి? ఒకటండి, ఇప్పుడు ఆయనను టీచర్ గా అపాయింట్ చేయొచ్చు. దేనికి టీచర్ గా అపాయింట్ చేశారు అనేది కూడా క్వశ్చన్. ఆ 10th క్లాస్ పిల్లలకే టీచర్ 10th క్లాస్ లో ఏం చెప్పడానికి? అన్ని చెప్తాడు, అన్ని శాఖలు. సోషల్ ఆయనకే చెప్తాడు, మ్యాథ్స్ ఆయనే చెప్తాడు, ఇంగ్లీష్ ఆయనే చెప్తాడు. ఒకటి ఇక్కడ గమనించాలి, ఆయన చెప్తున్నాడా? ప్రెసెంట్ చెప్తున్నాడు, పిల్లలకు అర్థమవుతుందా? అది తెలియదు. దెన్ క్వశ్చన్ అది కనుక్కోండి ఫస్ట్. నెక్స్ట్ నవ్వు ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తున్నాను నేను. ఎమ్మెల్యే అనుభవం లేని పవన్ కళ్యాణ్ ని ఇదంతా అక్కడ కనెక్ట్ చేయడం కోసమా? ఎమ్మెల్యేగా కూడా అనుభవం లేని పవన్ కళ్యాణ్ డిప్యూటీ ఎమ్మెల్యేగా అనుభవం లేని పవన్ కళ్యాణ్ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా లేని, అసలు ఎలక్షన్ సంబంధించి దేంట్లో కూడా జనాలకి సంబంధించే సమస్యలకి దేనికి కూడా అవగాహన లేని, ఎప్పుడు పరిష్కరించలేని, ఎప్పుడు ధర్నా కూడా చేయని, కనీస అవగాహన లేని ఒక ఆయన అనుకోకుండా ఏదో అదృష్టం బాగుండి మలానా మనుషులతో కూటమిలో ఏర్పడి ఆయన ఏం చేశాడు? ఎమ్మెల్యేగా గెలిచాడు, ఓకేనా? నెక్స్ట్ ఆ తర్వాత అలాంటి మనిషిని తీసుకెళ్లి డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం ని చేశారు. అండ్ సరే, డిప్యూటీ సీఎం ని చేస్తే చేసావు, ఏదో నీ ఆనందం నీది. దాంతో పాటు కొన్ని శాఖలు ఇచ్చారు, ఒక 5. ఓకే, ఎలాంటి అంటే ఫారెస్ట్ లో గానీ, ఇంకా దేంట్లో గానీ, పర్యావరణ శాఖ, ఇంకేదో నా పిండా వాట్ ఎవర్. అంటే పంచాయతీకి సర్పంచ్ గా కూడా ఎప్పుడు గెలవని, పోటీ చేయని, అదేంటో కూడా తెలియని ఒక మనిషి, పంచాయతీ రాజ్ గురించి తెలియని మనిషి, అందులో పనిచేయనటువంటి మనిషి ఆ శాఖకు మంత్రి అయ్యాడు. అడవుల గురించి ఏమోలే, కొన్ని సినిమా షూటింగ్ల ద్వారా కొంచెం కొద్ది గొప్ప ఆకులు, చెట్లు, అలములు తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు ఆ విషయం. సో ఇలా దీన్ని ఎలా చూడాలి చెప్పరా నాకు ఒకసారి ప్లీజ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో ఒక మాట అన్నాడు. ఆయన ఏమని, వాలంటీర్స్ చాలా మంది ఇళ్లలో దూరిపోతున్నారు, దూరిపేసి వాళ్ళని మభ్య పెట్టే, మాయ చేసో ఏదో చేసి మొత్తానికి వాళ్ళకి ఇచ్చేసేస్తున్నారు. ఆ టైంలో ఆయన పిఠాపురంలో ఇల్లు తీసుకోలేదులే, వాట్ ఎవర్. అదే, ఒకవేళ ఆ టైంలో అప్పటి నుంచి ఆయన పిఠాపురం అంటే వీళ్ళింటికి కూడా దూరిపోయేవాడేమో వాలంటీర్. వినండి, ఆయన అదృష్టం బాగుండి వాలంటీర్ వ్యవస్థ అయితే అయితే 30,000 మంది ఎంతో మంది వెళ్ళిపోయారు, మొత్తం అంతా ఇదైపోయింది, ఆడవాళ్ళని మొత్తం అంతా ఇక్కడ నుంచి ఎస్కేప్ చేసేసారు. హ్యూమన్ ట్రాఫికింగ్, సరే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని అన్నాడు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని తెలిసినప్పుడు ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏం చేశాడు? సో ఇక్కడ మీకు అవగాహన రాహిత్యం అనేది అర్థమైపోయింది. ఎట్లా పట్టించుకుంటా, నా దగ్గర ఇన్ని శాఖలు ఉన్నాయి. నేను వస్తున్నానండి, అక్కడికి వస్తున్నాను. నువ్వు ఇది అంటే ఏమని చెప్తాను? మరి ఆ రోజు నువ్వు ఎందుకు భాషలు ఇచ్చావు భయ్, నాకు అర్థం కాదు జనాలకి.
అప్పుడు నాకు తెలియదు నాకు ఇన్ని శాఖలు వస్తాయని. ఇప్పుడు నాకు ఫుల్ బిజీ, ఇవన్నీ పట్టించుకునే టైం లేదు. ఓహో అవునా? మరి ఇన్ని మరి అది వచ్చాయి నాకు. చెప్పొచ్చు కదా ప్రజలకి, ఒకవేళ నాకు వస్తే నేను బిజీ ఉంటాను కాబట్టి చేయొచ్చు చేయకపోవచ్చు అని చెప్పొచ్చు కదా. అబద్ధాలు ఎందుకు చెప్పడము? అప్పుడు తెలియదు నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు ఈయన చేస్తే లేని తప్పు మిగతా వాళ్ళు చేస్తే తప్పు వచ్చేసింది అనేది ఈయన క్వశ్చన్. ఇప్పుడు ఈయన ఏమంటాడు, నేను పర్సనల్ విషయాలు చెప్పట్లేదు, మళ్ళీ ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడి పెళ్లి చేసుకోవడము, కాపురం చేయడము, పిల్లలు కనడం అది వాళ్ళ ఇష్టము. నచ్చలేదనుకోండి, సేమ్ ఈ లావణ్య రాస్తరుణ్ లాగా తయారైపోయింది. వాళ్ళు నచ్చి చేసుకున్నా కూడా 3 పిల్లలకి దిక్కులేదు, ఇంక వీళ్ళకేముంటది. సో ఇప్పుడు అక్కడ కూడా వాలంటీర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు మాట్లాడుకొని ఇష్టాలు పంచుకొని లవ్ సంథింగ్ జరుగుతూనే కదా జరుగుద్ది, లేకపోతే ఊరికని జరగదు కదా. అంటే నువ్వు చేస్తే ఏమో అట్లా లవ్ చేసి పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ నువ్వు చేసుకోవచ్చు. వేరే వాడు ట్రై చేయొద్దా? అసలు అమ్మాయికి ప్రపోజ్ చేస్తే కదా తెలుస్తుంది అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో అని చెప్పేసి అని. అరే ప్రపోజే చేయొద్దని చెప్తే ఇంకెలా, నాకు అర్థం కాలేదు. అంటే నువ్వు మాత్రం 10 మందికి ప్రపోజల్ చేయొచ్చు, 10 మందితో పెళ్లి చేసుకోవచ్చు, 10 మందితో పిల్లలు కనొచ్చు, 10 మందితో ఇది చేసుకోవచ్చు, కానీ వేరే వాడు మాత్రం వాళ్ళ లైఫ్ సెట్ చేసుకోవడం కోసం ప్రపోజ్ చేయకూడదు. నేను మంత్రిని, నేనేమన్నా చేయొచ్చు, వాడు ఎట్లా చేస్తాడు? ఇప్పుడు మంత్రి అప్పుడు కాదు కదా. నేను సినిమా హీరోని, నేను ఏమన్నా చేయొచ్చు, వాడు ఎలా చేస్తాడు? కరెక్టేనండి, మిమ్మల్ని చూసే కదా వాళ్ళు కూడా నేర్చుకున్నారు. మీరు సినిమాలో చేసింది అదే కాబట్టి వాళ్ళు రియల్ గా చేస్తున్నారు. తప్పేముంది అక్కడ? వాట్ రాంగ్? మేనరిజం అని ఉంది, ఇలా అంటారు, నువ్వు ఇలా సినిమాలో అన్నావు కాబట్టి వాళ్ళు కూడా ఇలా అంటున్నారు రోడ్ల మీద. నువ్వు బట్టలు ఇప్పుకొని సినిమాలో చేస్తావు, వాళ్ళు కూడా బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. తప్పేముంది? ఇప్పుడు నువ్వు చేస్తే తప్పు కానప్పుడు వాళ్ళు చేస్తే కూడా తప్పు కాదు. లేదు వాళ్ళది తప్పు నువ్వు అంటావా? ఎస్ నీది కూడా తప్పు అయితే ఒప్పుకో.